గత ఎన్నికల ముందు ఆనాడు ప్రతిపక్ష నాయకుని హోదాలో 2017 మార్చి 23న 7 రోజులు కొనసాగిన ఆమరణ దీక్షలు ఫలవంతమై ఆనాటి ముఖ్యమంత్రి 6 కీలక అంశాలను అంగీకరించిన నేపథ్యంలో ఇక్కడ నిమ్మరసం ఇచ్చే కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుల హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వారితో పాటు బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, పార్థసారథి గారు, అలాగే ఇంకా అనేక మంది సుమారు 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద మా ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్కి నిమ్మరసం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన బాధిత కుటుంబాలకి 3 లక్షల ఎక్స్గ్రేషియో ఇస్తానన్నాడు. మనందరి ప్రభుత్వం వచ్చినాక మరో 7 లక్షలు పెంచి 10 లక్షలు పువ్వుల్లో పెట్టి ఇళ్ళకి పంపిస్తుంది నా ప్రభుత్వం అని చెప్పి అడగకుండానే అంత పెద్ద హామీని మనసు చెలించి చనిపోయిన కుటుంబాల పట్ల అంకిత భావంతో ముఖ్యమంత్రి గారు చెప్పాడని అందరూ భావించాము. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ పర్యటనలో కూడా ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఒక్క వ్యక్తికి ఒక్క కుటుంబానికి 10 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ముఖ్యమంత్రి గారు చేయలేదు. మరి ఇంకొక నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. వారి టర్మ్ అయిపోతుంది. అందువల్ల ముఖ్యమంత్రి గారు వారిని నమ్మి ఓటిచ్చి గెలిపించిన రాష్ట్ర ప్రజలందరితో పాటు అగ్రిగోళ బాధితులను కూడా చీట్ చేయటం, మోసగించడం ఇది న్యాయం కాదు, ధర్మం కాదు. వెంటనే మీ వాగ్దానాన్ని అమలు జరిపి బాధితులు సుమారు 600 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లు, కస్టమర్లు చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియోని ఈ పండగలోగా ఇవ్వమని, సంక్రాంతిలోగా ఇవ్వమని అడగటం కోసమే మేము ఈరోజు ఈ 30 గంటల దీక్ష పెట్టుకున్నాం.